సంవత్సర చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీసులు ఇష్టరీతిన ప్రవర్తించడమే కాదు, అధికార పార్టీ నాయకులు ఇష్టరీతిన ప్రవర్తించడమే కాదు, అధికార పార్టీ అడుగులకు మడుగులెత్తి వాళ్ళ ఆశీస్సులు మెండుగా ఉన్నాయనుకునే కొందరు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ కింది స్థాయి ఉద్యోగుల మీద చెయ్యెత్తి కొట్టేకి పోయే పరిస్థితి మనకు వండర్ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక వీడియో చూశారా? పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ఒక బదిలీ అంశం విషయంలో దంపతుల మీద చెయ్యెత్తి ఇట్లా చెయ్యెత్తి కొట్టేపోతున్నారు. ఇట్లా చెయ్యెత్తి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. స్పౌస్ గ్రౌండ్లో పశు వైద్యులు డాక్టర్ సురేష్ విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లిలోను, డాక్టర్ పద్మలీల గాజువాక డిస్పెన్సరీలోను 3 ఏళ్ళుగా పనిచేస్తున్నట్టు భార్యాభర్తలు. ఒకరేమో స్పౌస్ గ్రౌండ్ విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లిలోను, డాక్టర్ పద్మలీల ఏమో గాజువాక డిస్పెన్సరీలోను 3 ఏళ్ళుగా పనిచేస్తున్నారట. తాజాగా ఆ శాఖలో బదిలీలు జరిగితే వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదట. అయినా కూడా పద్మలీలను బదిలీ చేశారు కానీ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదట. తమ గోడు చెప్పుకునేందుకు విజయవాడ వచ్చిన ఈ దంపతులపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర్ నాయుడు చేయి చేసుకున్నంత పని చేశారు. నిబంధనల మేరకే బదిలీలు చేశాం, మీరేవైనా చెప్పాలనుకుంటే వెళ్ళి ప్రభుత్వానికి చెప్పుకోండి, మీరు కోరుకున్న చోట పోస్టింగ్లు ఇవ్వడం కుదరదంటూ గుడ్లు ఉరుముతూ ఆగ్రహంతో ఊగిపోయి చెయ్యి ఎత్తి కొట్టేందుకు, ఇట్లా ఎత్తేశారు కొట్టేందుకు వారి మీదకు దూసుకెళ్ళారు. ప్రతిగా వాళ్ళు కొట్టాలనుకుంటే కొట్టండి, మీకు దండం పెట్టి అడుగుతున్నా, అప్లై చేయకుండా ఎలా బదిలీ చేస్తారు, కనీసం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో కూడా చెప్పకపోతే ఎలా అంటూ డాక్టర్ సురేష్ దంపతులు వాపోయారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పోస్టింగ్ ఆర్డర్స్ పంపిస్తామంటూ బలవంతంగా వారిని అక్కడి నుంచి పంపించేసిన కొద్దిసేపటికే వారిద్దరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాడచీపురపల్లి నుంచి ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడకు సురేష్ను, ఆయన ఖాళీ చేసిన వాడచీపురపల్లికి ఆయన భార్య పద్మలీలను పంపించారు. ఈ ఘటన ఒకటే కాదు, పశుసంవర్ధక శాఖలో జరిగిన తాజా బదిలీల్లో ఉన్నతాధికారుల లీలల కోకొల్లోలు. జీవో 23 ప్రకారం 5 ఏళ్లు నిండిన వారిని విధిగా బదిలీ చేయాలి. దరఖాస్తు చేస్తేనే 2 ఏళ్లు దాటిన వారిని బదిలీ చేయాలి. కానీ ఆచరణకు వచ్చేసరికి ఈ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నేతల సిఫార్సు లేఖలు ఉంటే చాలు అడ్డగోలుగా బదిలీలు చేసేశారు అని. ముడుపులు ముట్టజెప్పిన వారికైతేనే కోరుకున్న చోట పోస్టింగ్లు ఇస్తున్నారని, సిఫార్సులు ఉన్నాయని సాకుతూ 5-7 ఏళ్ళు ఒకే చోట పనిచేస్తున్న వారి జోలిగ్గానే ఉన్నతాధికారులు పోలేదు అని, కొందరినేమో 6 నెలల సర్వీస్ కూడా పూర్తి కాకుండానే బదిలీలు చేసేస్తున్నారని. ఏముంది, అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేస్తారు. అది కొట్టేగ్గా చేతులు లేపుతారు. ఏం చేస్తారు? వాళ్ళగానే డాక్టర్లు, ఉద్యోగస్తులు, పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళ మీద అందరి ముందు చెయ్యెత్తి కొట్టేకపోవడం అంటే ఏం చేద్దాం? నాయుడు గారు ఏంటండి అలా చేయెత్తడం తప్పు కదా. అందరి ముందు